గురుభ్యో నమ. అజ లేదా జయ ఏకాదశి 19 ఆగస్టు 2025 రోజు వస్తుందండి. శ్రావణ మాసంలో ఇది ఏకాదశి. శ్రావణ మాస అజ లేదా జయ ఏకాదశి ఆగస్టు 19, 2025కు విష్ణు అభిషేకానికి దక్షిణావర్తి శంఖము, శివలింగానికి ఎరుపు పుల సమర్పణ ఇవన్నీ చేయాలి. దానికి తేదీ ఆగస్టు 19 మంగళవారం, శ్రావణ మాస కృష్ణపక్ష ఏకాదశి, అజ లేదా జయ ఏకాదశి. ఈసారి ఏకాదశి మంగళవారం రావడంతో ఈ రోజున విష్ణువు, శివుడు, మంగళగ్రహం ముగ్గురికి పూజకు శుభయోగం ఏర్పడింది. అజ జయ ఏకాదశి ప్రాముఖ్యత. ఏకాదశి అనేది పాపనాశన తిథి అని శాస్త్రాలు చెప్తున్నాయి. స్కంద పురాణం వైష్ణవ ఖండంలో ఏకాదశి మహత్యం అనే అధ్యాయం ఉంది. అందులో అన్ని ఏకాదశుల ప్రాముఖ్యత వివరించబడింది. అజ ఏకాదశి వ్రతం చేస్తే అజ అంటే జనన మరణ బంధాల నుండి విముక్తి లభిస్తుందని, ఈ వ్రతం ద్వారా మోక్షం లభిస్తుందని నమ్మకం. జ్యోతిషం దృష్టి. మంగళవారం రోజున ఏకాదశి రావడం శుభప్రదమైన యోగం. మంగళగ్రహ దోషాలు ఉన్నవారు శివలింగంపై జలాభిషేకం, బిల్వపత్రం, దాతుర, ఆకుల పూలు, ఎరుపు పూలు, ఎరుపు గులాలు సమర్పించాలి. ఎరుపు పప్పు దానం చేయాలి. మంగళ గ్రహ మంత్రమైన ఓం బోం బోమాయ నమః మంత్రం జపం చేయాలి. ఏకాదశి పూజా విధానం. ప్రభాతకాలం బ్రహ్మముహూర్తం నాడు లేచి స్నానం చేసి తాంబాల పాత్రతో అంటే రాగిత పాత్రతో సూర్యునికి జలార్పణం చేయాలి. ఓం సూర్యాయ నమః మంత్ర జపం చేయాలి. ఎరుపు పువ్వు, అక్షింతలు సమర్పించాలి. విష్ణు పూజ. ఇంటిలో లేదా దేవాలయంలో విష్ణుమూర్తి ముందు వ్రత సంకల్పం చేయాలి. పంచామృతంతో అభిషేకము, తులసి దళాలు, మిఠాయిని సమర్పించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తులసి పూజ. తులసిని విష్ణుప్రియగా పూజించాలి. ఉదయం నీళ్లు పోయాలి, సాయంత్రం దీపం వెలిగించాలి. తులసి నామాష్టకం పఠనం చేయాలి. తులసి చుట్టూ ప్రదక్షిణ చేయాలి, కానీ సూర్యాస్తమయం తర్వాత తాకరాదు. తులసి నామాష్టకం. వృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందనీయం తులసి కృష్ణ జీవని ఏతద్వమాష్టక చైవ స్తోత్రం నామార్థ సంయుతం యు పఠేత్ తాం చ సంపూజ్యతే సౌశ్రయే ఘ ఫలాం లభేత. ఈ మంత్రం చదవాలి. తర్వాత దానం పుణ్యం చేయాలి. ఏకాదశి రోజున దానం చేయాలి. గోశాలలో దానము. ఆవులకు పచ్చిక, వేపలకు, చేపలకు చేపలకు ఏదైనా ఆహారం ఇవ్వండి. చీమలకు పిండి పెట్టండి. పిండి, చక్కెర చీమలకు దానం చేయండి. పక్షులకు ధాన్యము, నీరు ఇవ్వండి. అవసరమైన వాళ్ళందరికీ అన్నము, బట్టలు, గొడుగు, వారికి చెప్పులు అటు ఇవ్వవచ్చు. చిన్నపిల్లలకు మిఠాయి లేదా భోజనం పెట్టాలి. వ్రతాచరణ. ఏకాదశి రోజున అన్నం తినకుండా వ్రతం పాటించాలి. ఆ రోజంతా విష్ణు మంత్రం జపం చేయాలి, పూజ చేయాలి. ఆ తర్వాత రోజు ద్వాదశి ఉదయం మళ్ళీ పూజ చేసి భిక్షులకు లేదా పేదలకు భోజనం పెట్టి తర్వాత తినాలి. ఇలాగే ఏకాదశి వ్రతం సంపూర్ణం అవుతుంది. ఏకాదశి తిథి పరామర్శ సమయాలు. ఏకాదశి తిథి ఆగస్టు 18 సాయంత్రం 5:22 సాయంత్రం ప్రారంభమవుతుంది. కాబట్టి దానిపై దృష్టి పెట్టండి. ఆ తిథి ఆగస్టు 19 సాయంత్రం 3:32 వరకు సాగుతుంది. పోషక పరోక్షంగా తిథి ఉదయానికి కొనసాగితే కనుక వ్రతాధారంగా భావిస్తారు. కనుక వ్రతాచరణ ఆగస్టు 19 ప్రాతకాలం నుండి చేయబడుతుంది. వ్రత విరామం సమయం. విరామం కొరకు అనుకూల సమయం ఆగస్టు 20 ఉదయం 5:15 నుండి 7:49 వరకు ఉంటుంది. కొన్ని పంచాంగాలలో 5:53 నుంచి 8:29 దాకా సూచించబడింది. కొన్ని ప్రదేశాలలో 6:09 AM నుండి 8:41 వరకు చూపించబడింది. ప్రదేశాల ప్రకారం వివిధంగా ఉండే అవకాశం ఉందని గమనించాలి. మీ స్థానిక పంచాంగంలో కూడి చూసుకోండి. శుభ దుర్ముహూర్తాలు. హైదరాబాద్ తెలంగాణకు అనుగుణంగా శుభ సమయాలు. అమృతకాలం మధ్యాహ్నం 3:31 నుంచి 5:04 వరకు. అభిజిత్ ముహూర్తం 11:54 నుంచి 12:44 వరకు. దుర్ముహూర్తాలు. ప్రారంభానికి అనుకూలం కాని సమయాలు ఏమున్నాయంటే రాహుకాలం మధ్యాహ్నం 3:27 నుంచి 5:01. యమగండం ఉదయం 9:11 నుంచి 10:45. వర్జం మధ్యాహ్నం 12:40 నుంచి 2:20. గులిక మధ్యాహ్నం 12:19 నుంచి 1:53.
ఉపవాస విధానాలు: సాత్విక ఆహారం మాత్రం తీసుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి, తామసిక వంటి పదార్థాలు తినకూడదు, రోజంతా భజన, మంత్రజపం, విష్ణు సహస్రనామం, గీతా ఉపాసన చేయడం మంచి శ్రేయస్కరం. రాత్రి స్థితిలో భజనలు పఠనం చేయడం మేలు. ఉదయం ఉదయమే అయితే కనుక పరోక్షంగా వ్రతం ముగియడానికి సిద్ధంగా ఉండాలి. ఏకాదశి గురించి: చెడు పనులు, క్రోధము, అబద్ధము, వివాదము, మధ్యాహ్నం నిద్ర లాంటివి వదిలివేయాలి. ధన్యవాదాలు.